ఎవ్రీవన్, సింగపూర్లో దెయ్యాల ఫెస్టివల్కి వెళ్తున్నాం. అదే అండి హాలోవిన్ పార్టీ. కిడ్స్ని ఆడిపిద్దామని తీసుకొస్తే ఇక్కడ హాలోవిన్ ఈవెంట్ చేస్తున్నారు. సరే అని ఫ్యామిలీ అంతా రిజిస్టర్ చేసుకున్నాం. $50 మాట, అంటే 3400 రూపీస్. స్టార్టింగే కలరింగ్తో స్టార్ట్ చేసాం. హంసీ కలర్ పెన్సిల్స్ చూసి అక్కడే సెటిల్ అయిపోయింది. జయము హ్యాండ్ పెయింటింగ్ వేయించుకుంటున్నాడు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో నేను హ్యాండ్ మీదే వేయించుకున్నా. ఫేస్ అయితే స్వెట్ ఎక్కువ పట్టేస్తుందని హ్యాండ్కే ప్రిఫర్ చేశా. చాలా బాగా వేసింది ఆ అమ్మాయి. జై ఫేస్కి వేయించుకోరా అంటే వాడికి ఇష్టం ఉండదంట, ఇంకా హ్యాండ్కే వేయించుకున్నాడు. హంసీ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తుంది. కలర్ చూడగానే చంద్రముఖి అయిపోయింది. అది ఒక ఫామ్ ఫిల్ చేస్తే ఈ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు. సో నెక్స్ట్ గేమ్స్ దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ నేనే స్టార్ట్ చేసా. విన్ అవ్వగానే ఏ అని గట్టిగా అరిచా. చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఇలాంటి గేమ్స్ ఆడుతున్నాం. అక్కడే ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తే మేము తింటుంటే దానికి కావాలంట, కొంచెం టేస్ట్ చూపిస్తే ఇంకా కావాలంటుంది. నెక్స్ట్ జయ ఆడటం స్టార్ట్ చేశాడు. సర్ప్రైజింగ్గా ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ బాగా ఆడుతున్నాడు. ఈజీగా ఉన్నాయేమో అని అనుకున్నా. గిఫ్ట్స్ మాత్రం బోల్డ్ వస్తున్నాయన్నమాట. ఇంక ఇదే విన్నింగ్ స్ట్రైక్తో జై చెలరేగిపోయాడు. వాడికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇదే తీసేసుకొని దీని హార్డ్ వర్క్లా బిల్డప్ ఇస్తుంది హంసీ. గుడ్ జాబ్ అన్నా అని ఇంకా మోర్ గిఫ్ట్స్ కావాలంట. లాస్ట్లో కొన్ని కూపన్స్ మిగిలితే నేను ట్రై చేశా. నేను ఒక్కటి విన్ అవ్వలేదు, ఏది సరిగా ఆడలేదు. అప్పుడు అర్థమైంది ఇది చాలా టఫ్ అని. మహేష్ కూడా రింగ్స్ వేశారు, లక్కీగా పడ్డాయి. ఆ గిఫ్ట్ ఏమో ఇది మా హంసీ పాపకి అని ఇచ్చేశారు. అది ఇంటికి వచ్చేంత వరకు వదలలేదు ఆ బాక్స్ని. నెక్స్ట్ హాంటెడ్ హౌస్కి వచ్చాం. అందరూ చాలా స్కేరీగా ఉంది అని చెప్పుకుంటున్నారు అన్నమాట బయట. వాళ్ళు రియల్ గోస్ట్ కాదు కదా, నేను భయపడినా అని వెళ్తే అందరూ వెనకాల ఫాలో అవుతున్నారు. మమ్మీ మమ్మీ అని అరుస్తున్నా నాకు తెలియకుండానే. వదలండ్రా అని అరిచాను. జై హ్యాండ్స్ పట్టుకున్నా అనమాట. హ్యాండ్స్ అన్ని స్వెట్ పట్టేసే, షివరింగ్. అసలు ఫోటోగ్రఫీ లోపల అలౌడ్ లేదన్నమాట, అందుకని తీయలేదు. తర్వాత జై కొన్ని ఫ్రీ స్నాక్స్ ఇస్తే తింటున్నాడు. కొంచెంసేపు హంసీకి ఫుడ్ పెడదామని బయట పార్క్ ఉంటే వెళ్ళాము. అది తినేసాక ట్రిక్ ఆర్ ట్రీట్ విత్ స్కేరీ పీపుల్, ఇందాక లోపల భయపెట్టారు కదా, వాళ్ళంతా వచ్చి చాక్లెట్స్ ఇస్తున్నారు. ఇలా చూస్తే భయపడలేదు, కానీ లోపలైతే ఫుల్ భయం వేసింది. వీళ్ళతో ఒక ఫోటో తీసేసుకున్నాం. ఈ ఈవెంట్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ ఫ్రీగా ప్రింట్ ఇస్తున్నారన్నమాట. ఒక్కో నెంబర్కి 5 ప్రింట్స్, సో టోటల్గా 10 ప్రింట్స్ తీసుకున్నాం మెమరీకి. ఇక్కడ చిన్న బుడ్డోడు కాస్ట్యూమ్ వేసుకొని భలే క్యూట్గా ఉన్నాడు. హంసీని చాక్లెట్ తీసుకోవే అంటే బాలను చూసి భయపడిపోయింది. ఈ బిల్డింగ్ అయితే అడ్వెంచరస్ గేమ్స్కి, ఈవెంట్స్కి క్లబ్ హౌస్లా ఉంటుందన్నమాట. హెల్మెట్స్తో బాగా డిజైన్ చేశారు కదా. అసలు మేము ఆ అడ్వెంచర్ గేమ్కి వెళ్దామని వచ్చామన్నమాట. కానీ అక్కడ హాలోవిన్ ఈవెంట్ జరుగుతుందని ఇంకా దానికే వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ దీనికి రావాలి. సో దట్స్ హౌ అవర్ డే ఎండెడ్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. దీస్ ఆర్ ద గిఫ్ట్స్ దట్ వి వన్. హంసీ ఆల్రెడీ స్కెచెస్తో ఓపెన్ చేసేసింది. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.